విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ గోడౌన్లో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి విజువల్స్ చూడొచ్చు. చుట్టుపక్కలంతా కూడా దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానిక ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆయిల్ ట్యాంకర్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి భారీగా మంటలు ఎగసిపట్టడంతో దట్టమైన పొగ అక్కడంతా అలుముకుంది. దీంతో స్థానికులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే రంగంలోకి ఫైర్ ఇంజిన్ సిబ్బంది దిగింది. ఆ మంటలను కూడా ఆర్పే ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణాలేంటి అనే దానిపై మాత్రం వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఫైర్ ఇంజిన్ సాయంతో ఆ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ప్రమాదానికి గల కారణాలేంటి? ఝాన్సీ రాణి, విజయవాడ కొత్త ఆటోనగర్ లో శివారు ప్రాంతం ఇది. ఇక్కడ ఆయిల్ సంబంధించి మడ్ ఆయిల్ సంబంధించిన గోడౌన్ ఒకటి ఉంది. అయితే ఈ గోడౌన్లో ఒక 2 గంటల క్రితం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన స్థానికంగా ఫైర్ సిబ్బందికి అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. 3 ఫైర్ ఇంజిన్లతో ఈ మంటలు అయితే తాత్కాలికంగా అయితే అదుపు చేశారని చెప్పాలి. ఈ ఫైర్ ఎట్లా జరిగింది, దీనికి గల కారణాలు ఏంటనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ మంటలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఫైర్ అవడంలో అదే విధంగా మడ్డాయిలు కావడంతో ఈ మంటలు పూర్తిగా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకుని ఆటోనగర్ మొత్తం వ్యాపించడంతో ఆటోనగర్ లో ఉన్న ప్రజలైతే చాలా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందని తేరుకున్న లోపే ఒక్కసారిగా ఇది పొగ అలుముకున్న పరిస్థితి అయితే కనపడింది. అయితే ఇది మడ్డాయిలు కావడంతో ఇది మంటలు అతివేగంగా వ్యాపించాయని చెప్పేసి ఫైర్ సిబ్బంది తెలుస్తున్న ఫైర్ సిబ్బంది ద్వారా మనకు తెలిసింది. అయితే ఈ ఫైర్ కి గల కారణాలు ఏంటి, షార్ట్ సర్క్యూట్ కారణాలా, ఇతరేతర ఏమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో అయితే ఫైర్ సిబ్బంది అయితే దీని మీద పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ తిరుమలరావు.